హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎంసి మ్యాథ్స్ ట్యూటోరియల్ ఛానల్. ఈ వీడియోలో మనం 7th క్లాస్లోని 11th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ ఘాతాంకాల్లో ఎక్సర్సైజ్ 1 గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో దానికన్నా ముందు మనం కొన్ని కీ పాయింట్స్ నేర్చుకున్న తర్వాత ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేద్దాం. సో ముందుగా మనం ఎక్స్పోనెంట్ అంటే ఏమిటో చూద్దాం. ఘాతాంకం అంటే ఏమిటి? ఇఫ్ ఏ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ ఫర్ m టైమ్స్, దట్ ఈస్ a into a into a into a into and so on m times, we write a రైస్ టు ది పవర్ m. ఓకే, అంటే మనం దీన్ని చదివేది ఏ రైస్ టు ది పవర్ m అని చెబుతామంట. అంటే ఏ అనేది మల్టిప్లై అయింది, ఎన్నిసార్లు మల్టిప్లై అయిందంటే m టైమ్స్ మల్టిప్లై అయిందని చెబుతాం అనమాట. మనము ఇక్కడ ఏ ఈజ్ కాల్డ్ బేస్. సో ఏ ఉంది కదా, ఇక్కడ ఏని మనం బేస్ అంటామంట, తెలుగులో భూమి అంటారు. నెక్స్ట్ m ఈజ్ కాల్డ్ ఎక్స్పోనెంట్. దీనికే ఇంకొక పేరు ఇండెక్స్ అని కూడా అంటారు, ఇంకొక పేరు పవర్ అని కూడా అంటారు. తెలుగులో అయితే మనం ఘాతాంకం అని అంటాం, తెలుగులో అయితే ఘాతాంకం అని అంటాం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ ఫ్యాక్టర్ ఈజ్ కాల్డ్ పవర్. సో మనం రిపీట్గా ఒకే నెంబర్నే మల్టిప్లై చేయడం అనమాట. సో మల్టిప్లై చేసి దాన్ని ఈ విధంగా రాస్తే మనం దాన్ని ఎక్స్పోనెంట్ లేదా పవర్ లేదా ఇండెక్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం, 10 into 10 into 10. సో ఇప్పుడు చూడండి, 10 అనేది మనకి ఎన్నిసార్లు మల్టిప్లై అయింది? 3 టైమ్స్ మల్టిప్లై అయింది అనమాట. సో ఏ నెంబర్ అయితే మల్టిప్లై అవుతుందో దాన్ని మనం బేస్గా భూమిగా రాస్తాం. ఎన్ని టైమ్స్ అయితే మల్టిప్లై అవుతుందో దాన్ని మనం ఎక్స్పోనెంట్ ఘాతాంకంగా రాస్తాం అనమాట. సో దీన్ని 10 రైస్ టు ది పవర్ 3 అని చెబుతాం. ఓకే, నెక్స్ట్ వన్ స్క్వేర్డ్ అండ్ క్యూబ్డ్. సో దీన్ని తెలుగులో వర్గము మరియు ఘనము అని అంటాం. స్క్వేర్డ్ అంటే వర్గము, క్యూబ్డ్ అంటే ఘనము అని అర్థం. సో ఈ స్క్వేర్డ్ క్యూబ్డ్ అంటే ఏమిటో చూద్దాం. వెన్ ఎనీ బేస్ ఈజ్ రైస్ టు ది పవర్ 2 ఆర్ 3 ఇట్ యాజ్ ఏ స్పెషల్ నేమ్. సో ఏదైనా మనం భూమిని రాసినప్పుడు సో దానికి యొక్క ఘాతము 2 కానీ 3 కానీ ఉంటే వాటికి స్పెషల్ నేమ్ అనేది ఉందన్నమాట. ఎగ్జాంపుల్ 10 స్క్వేర్ తీసుకోండి. సో ఇక్కడ మనం దీన్ని ఎలా చదువుతామంటే 10 రైస్ టు ది పవర్ 2 అని చదువుతాం. ఓకే, 10 యొక్క రెండవ ఘాతం అని తెలుగులో చదువుతాం. లేదా దీన్ని ఏం చదువుతారంటే షార్ట్కట్లో 10 స్క్వేర్డ్ అని చదువుతాం అనమాట. 10 స్క్వేర్డ్ 10 యొక్క వర్గము అని అంటారు అనమాట. అంటే 2 ఉంటే మనం దాన్ని 10 రైస్ టు ది పవర్ 2 అనవచ్చు, లేదంటే సింపుల్గా 10 స్క్వేర్డ్ అని అనవచ్చు. నెక్స్ట్ వన్ 10 రైస్ టు ది పవర్ 3. సో ఇక్కడ 10 అనేది మనకు 3 టైమ్స్ మల్టిప్లై అయింది, దీన్ని మనం 10 రైస్ టు ది పవర్ 3 అని చదువుతాం. లేదంటే షార్ట్కట్గా మనం అంటే స్పెషల్ నేమ్, అంతే, షార్ట్కట్ అనేం కాదు, స్పెషల్ నేము 10 క్యూబ్డ్ అని చదువుతాం అనమాట. 10 యొక్క ఘనము, తెలుగులో అయితే 10 యొక్క ఘనము అని అంటాం, ఇది 10 యొక్క వర్గము అని అంటాం అనమాట. సో 2కి 3కి మాత్రమే ఈ స్పెషల్ నేమ్స్ ఉన్నాయి. 2 ఉంటే స్క్వేర్ అంటాం, 3 ఉంటే క్యూబ్డ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ది బేస్ అండ్ ఎక్స్పోనెంట్ ఇన్ ఈచ్ కేస్, ఆల్సో రైట్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. కింది వాటికి ఆధారము ఘాతాంకములను సూచిస్తూ వాటిని విస్తృత రూపంలో మనం ఇక్కడ రాయాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ మనకు 3 రైస్ టు ది పవర్ 4. సో ఇందులో మనకు బేస్ ఏది, అదేవిధంగా ఎక్స్పోనెంట్ ఏది, అంటే భూమి ఏది, ఘాతాంకం ఏది మనం రాయాలన్నమాట. సో ఇయర్ బేస్, భూమి ఈజ్ ఈక్వల్స్ టు కింది బేస్ 3. నెక్స్ట్ వన్ ఎక్స్పోనెంట్ మనం రాయాలి కదా, ఎక్స్పోనెంట్ ఘాతాంకం ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు దీన్ని ఏమన్నా మళ్ళీ విస్తృతంలో రాయమన్నమాట, ఎక్స్టెండెడ్ ఫామ్లో రాయమన్నాడు. సో ఇక్కడ 3 అనేది కూడా మల్టిప్లై అవుతుంది, ఎనీ టైమ్స్ మల్టిప్లై అవుతుంది, 4 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో దీన్ని మనం 3 into 3 into 3 into 3 అని రాస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ 7x హోల్ రైస్ టు ది పవర్ 2. సో ఇక్కడ చూడండి, మనకి 7కి xకి రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ 7x స్క్వేర్ అంటే xకి మాత్రమే స్క్వేర్ అని చదివినట్టు అనమాట మనం. సో 7x హోల్ రైస్ టు ది పవర్ 2 అంటే మొత్తానికి 2. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ బేస్ భూమి 7x, అలాగే ఎక్స్పోనెంట్ ఘాతము మనకు 2. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండెడ్ ఫామ్ విస్తృత రూపంలో రాస్తే 7x అనేది ఇక్కడ మనకు 2 టైమ్స్ రిపీట్ అయింది, అంటే 2 టైమ్స్ మల్టిప్లై అయింది, 7x into 7x. నెక్స్ట్ వన్ 5ab హోల్ రైస్ టు ది పవర్ 3 లేదా 5ab హోల్ క్యూబ్డ్, ఎందుకంటే 3కి మన స్పెషల్ నేమ్ ఉంది కదా.
సో ఈ విధంగా అనమాట. ఇక్కడ మనకు బేస్ ఈజ్ ఈక్వల్స్ టు 5ab, ఎక్స్పోనెంట్ ఘాతం మనకు 3. దీన్ని కూడా మనం ఎక్స్పాండెడ్ ఫామ్ విస్తృత రూపంలో రాస్తే ఇక్కడ మనకు 5ab అనేది 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది అనమాట, రిపీట్ అవుతుంది. సో 5ab ఇంటూ 5ab ఇంటూ 5ab, లేదంటే మనం బ్రాకెట్లోనే పెట్టచ్చు, ఎందుకంటే బ్రాకెట్ మనకి ఇంటూ ఇండికేట్ చేస్తుంది కదా. నెక్స్ట్ వన్ 4y హోల్ రైజ్ టు ది పవర్ 5. సో ఇక్కడ మనకు బేస్ ఈజ్ ఈక్వల్స్ టు 4y, ఎక్స్పోనెంట్ ఘాతాంకం ఈజ్ ఈక్వల్స్ టు 5, ఎక్స్పాండెడ్ ఫామ్ విస్తృత రూపం మనకు 4y ఇంటూ 4y ఇంటూ 4y ఇంటూ 4y ఇంటూ 4y 5 టైమ్స్. నెక్స్ట్ వన్ రైట్ ది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆఫ్ ఈచ్ ఎక్స్ప్రెషన్. కింద వ్యక్తపరిచిన రూపాలకు ఘాత రూపాలను రాయండి. ఫస్ట్ వన్ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 5. సో ఇంతకుముందు మనకి ఏమి ఇచ్చాడు, వాడు ఎక్స్పోనెంట్స్లో ఇచ్చాడు, వాడు ఘాతాంక రూపాలను ఇచ్చాడు, మనం దాన్ని ఎక్స్పాండెడ్ ఫామ్గా రాసాం. ఇక్కడ వాడు ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చాడు, మనం ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనేది మనం ఇక్కడ రాయాలన్నమాట. సో ఇక్కడ మనకు ఏ నెంబర్ మల్టిప్లై అవుతా ఉండేది 7, ఎనీ టైమ్స్ మల్టిప్లై అయింది 1 2 3 4 5. సో 7 రైజ్ టు ది పవర్ 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ మల్టిప్లై అవుతున్నాయి. 3 అనేది 4 టైమ్స్ మల్టిప్లై అయింది, నెక్స్ట్ 5 అనేది 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో ముందుగా 3 ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, పవర్ 4 ఇంటూ నెక్స్ట్ 5, హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. సో 3 రైజ్ టు ది పవర్ 4 ఇంటూ 5 క్యూబ్డ్. నెక్స్ట్ వన్ 2 1 2 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ 3 అనేది 4 టైమ్స్, 5 అనేది 3 టైమ్స్. సో దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాస్తే 2 క్యూబ్ ఇంటూ 3 రైజ్ టు ది పవర్ 4 ఇంటూ 5 క్యూబ్డ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ త్రూ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. కింది వాటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి వాటిని ఘాత రూపంలో వ్యక్తపరచండి. ఇందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ 288. సో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాం కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇక్కడ కూడా సేమ్ అదే. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మనం ప్రైమ్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేయాలి, ప్రధాన సంఖ్యలను మాత్రమే యూజ్ చేయాలి అనమాట. సో ఫస్ట్గా మనము ఆర్డర్లో పోవాలన్నమాట, అంటే అసెండింగ్ ఆర్డర్లో పోవాలి. ప్రైమ్ నెంబర్స్ చిన్న నెంబర్ నుంచి బిగ్గెస్ట్ నెంబర్ తీసుకుంటూ పోవాలి. ఫస్ట్ మనం 2తో ఇది డివిజబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో 2 1s are 2, 2 4s are 8, 2 4s are 8. Again with 2, 2 7s are 14, 2 2s are 4. Next one 2 3s are 6, 1 remaining, that means 12, 2 6s are 12 అంటే 2 36s are 72. నెక్స్ట్ 2 18s are, నెక్స్ట్ 2 9s are 18. నెక్స్ట్ ఇది 9 అనేది మనకు 3తో కంప్లీట్గా డివిజబుల్ కదా. సో మనం 2తో కాబట్టి 3తో పోతాం, 3 3s are 9. నెక్స్ట్ 3 1s are. సో ఇప్పుడు మనం దీన్ని 288 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 how టైమ్స్ 2 టైమ్స్ 3 ఇంటూ 2. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాసినాం. సో మళ్ళీ ఏమన్నాడు వాడు, దీనికి ఘాత రూపం రాయమన్నాడు అనమాట. ఓకే, ఎక్స్పోనెంట్స్ రాయమన్నాడు కాబట్టి. సో ఇక్కడ మనకు 2 అనేది 5 టైమ్స్ మల్టిప్లై 2 రైజ్ టు ది పవర్ 5 ఇంటూ 3 స్క్వేర్ అని రాస్తాం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ 1250. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ 1250. ఫస్ట్ విత్ 2, 2 6s are 12, 2 2s are 4, 2 5s are 10. నెక్స్ట్ వన్ 2 3s are 6. సో సారీ విత్ మన 2 3s are 6, 2 1s are 2 అవుతుంది. 5 అనేది మనకు 2తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 3తో పోయినా మనకు 3తోనే డివిజిబుల్ కాబట్టి నెక్స్ట్ మనం 5 తీసుకుంటాం. 5 1s are 5, 2 రిమైనింగ్, దట్ మీన్స్ 12 అవుతుంది. 5 2s are 10, 5 5s are 25. అండ్ నెక్స్ట్ వన్
5 25s are 125. Next 5 5s are 25. 5 1s are 5. సో మనం 1250ని 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అని రాస్తాం. దీనికి మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాస్తే 2 ఇంటూ 5 రైజ్ టు ది పవర్ 4, ఎందుకంటే 5 4 టైమ్స్ ఇక్కడ మల్టిప్లై అయింది కాబట్టి. నెక్స్ట్ వన్ 2250. 2250 ఇక్కడ మనకు సేమ్. ఫస్ట్ విత్ 2. 2 1s are 2, 2 1s are 2, 2 2s are 4, 2 5s are 10. Next 2 5s are 10, 1 remaining, that means 12. 2 6s are 12. నెక్స్ట్ 5 అనేది మన 2 2s are 4, 1 రిమైనింగ్ మిగులుతుంది అనమాట. సో కంప్లీట్గా డివిజిబుల్ కాదు. సో కాబట్టి మనం నెక్స్ట్ నెంబర్ 3 ఆప్షన్ పోదాం. 3 3s are 9. ఓకే, సో మనకు 12 రిమైనింగ్. 3 7s are 21, 1 remaining, that means 15. 3 5s are 15. Again with 3, 3 1s are 3, 3 2s are 6, 3 5s are 15. Again with 5, 5 25s are 125, 5 5s are 25, 5 1s are 5. మనం 2215 ఏం రాయొచ్చు? 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. సో దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఘాత రూపంలో రాస్తే 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్డ్. అంటే ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి ఇదే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ 3600. 3600. సో ఇక్కడ మనకు ఫస్ట్ విత్ మనం 2 తీసుకుందాం. 2 1s are 2, 1 remaining, that means 16. 2 8s are 16, 2 0 0, 2 0 0 0. Again with 2, 2 9s are 18, 2 0 0. Again with 2, 2 4s are 8, 1 remaining, that means 10, 2 5s are 10, 2 0 0. Next again with 2, 2 2s are 4, 2 2s are 4, 2 5s are 10. Next with 3, 3 7s are 21, 1 remaining, that means 15, 3 5s are 15. Again with 3, 3 2s are 6, 1 remaining, that means 3 5s are 15. Next with 5, 5 5s are 25, 5 1s are 5. సో మనం 3600 ఏం రాయొచ్చు? 2తో మనం 4 టైమ్స్ చేసాం. నెక్స్ట్ 3తో 2 టైమ్స్, 5తో 2 టైమ్స్. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5. దీనికి మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఘాత రూపం రాస్తే 2 అనేది మనకు 4 టైమ్స్ మల్టిప్లై. సో 2 రైజ్ టు ది పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో ఇదే విధంగా ఇంకొక ప్రాబ్లం ఉంది ఈమెయిల్లో. సో అది మనకు 2400. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. దీనికి ఆన్సర్ మనకు 2 క్యూబ్డ్ ఇంటూ 2 రైజ్ టు ది పవర్ 5 ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది గ్రేటర్ నెంబర్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్. కింద ఇవ్వబడిన జతల్లో పెద్దదానిని మనం గుర్తించాలి. ఫస్ట్ వన్ 2 క్యూబ్డ్ ఆర్ 3 స్క్వేర్. సో ఇది పెద్దదా ఇది పెద్దదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందుగా మనం 2 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే 2 క్యూబ్డ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8 అవుతుంది. 3 స్క్వేర్ వాల్యూ మనకు 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 9. సో ఇప్పుడు ఏది మనకు పెద్దది? 3 స్క్వేర్ పెద్దది అనమాట. ఓకే, సో కాబట్టి మనం ఏం రాయొచ్చు? గ్రేటర్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు పెద్ద సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు మనం 3 స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు 5 క్యూబ్డ్ ఆర్ 3 రైజ్ టు ది పవర్ 5. సో 5 క్యూబ్డ్ మనం 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5s are 25, 25 5s are 125.
నెక్స్ట్ 3 raised to the power 5, 3 into 3 into 3 into 3 into 3. సో 3ని మనం 5 times మల్టిప్లై చేయాలన్నమాట. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 81 into 3 243. సో ఇప్పుడు ఇది కదా మనకు 243 కదా బిగ్గెస్ట్ నెంబర్. సో 243 అనేది మనకు 3 raised to the power 5 వాల్యూ అనమాట. సో గ్రేటర్ నెంబర్ మనకి ఇక్కడ 3 raised to the power 5. నెక్స్ట్ థర్డ్ వన్ 2 raised to the power 8 ఆర్ 8 స్క్వేర్. సో ఇది మీరు ట్రై చేయండి. సో దీనికి ఆన్సర్ మనకు 2 raised to the power 8 గ్రేటర్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a is equals to 3, b is equals to 2, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a is equals to 3, b is equals to 2 అయిన కింది విలువలను కనుగొనండి. జస్ట్ మనం ఈ ఏబి ప్లేసుల్లో ఈ వాల్యూస్ని రీప్లేస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ ఏమి, a raised to the power b, a అంటే ఎంత 3, 3 raised to the power b అంటే ఎంత 2, ప్లస్ b raised to the power a, b వాల్యూ ఎంత 2 పవర్ 3, 3 స్క్వేర్ అంటే 3 into 3 ఎంత 9, ప్లస్ 2 క్యూబ్డ్ అంటే 2 into 2 into 2. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది, 8 వస్తుంది. 9 plus 8 17. నెక్స్ట్ సెకండ్ వన్, a raised to the power a ప్లస్ b raised to the power b. సో a అంటే ఎంత 3, సో పవర్ కూడా మనకి ఏ కాబట్టి 3 క్యూబ్డ్ ప్లస్ 2 స్క్వేర్. 3 క్యూబ్డ్ అంటే 3 into 3 into 3 ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 into 2. 3 3s are 9, 9 3s are 27, ప్లస్ 2 2s are 4, 27 ప్లస్ 4 చేస్తే మనకు 31. జస్ట్ మనం రీప్లేస్ చేస్తాం అంతే. ఏ ప్లేస్లో ఏ వాల్యూని వేస్తాం, బీ ప్లస్ బీ వాల్యూ. నెక్స్ట్ వన్, a ప్లస్ బి హోల్ రైజ్ టు ది పవర్ b. సో ఏ వాల్యూ 3 ప్లస్ బీ వాల్యూ 2 హోల్ రైజ్ టు ది పవర్ b వాల్యూ ఎంత మనకి ఇక్కడ 2. 3 ప్లస్ 5 చేస్తే 5, సారీ 3 ప్లస్ 2 చేస్తే 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే మనకు 5 into 5. సో 5 into 5 చేస్తే మనకు ఆన్సర్ 25. నెక్స్ట్ వన్, a మైనస్ బి హోల్ రైజ్ టు ది పవర్ b. ఏ వాల్యూ 3 మైనస్ బి వాల్యూ 2 హోల్ రైజ్ టు ది పవర్ 3. 3 మైనస్ 2 చేస్తే 1, 1 క్యూబ్డ్. సో 1 క్యూబ్డ్ అంటే 1 into 1 into 1. సో 1 మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన రిజల్ట్ అనేది మనకు 1 వస్తుంది కాబట్టి సో 1. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సైజ్ 1కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సైజ్ 2 గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.